Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube ఛానల్. ఫ్రెండ్స్ బ్రదర్ డీసీపీ ప్రింటర్‌లో పేపర్ జామ్ అయిపోతే ఏ విధంగా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫస్టు టాప్‌ను పైకి ఇలా లిఫ్ట్ చేస్తే ఇక్కడ మనకు పేపర్ ఏమైనా జామ్ అయినట్లయితే కనిపిస్తుంది. ఒకవేళ ఎడ్జ్‌లో జామ్ అయినట్లయితే ఇక్కడ ఇలా లిఫ్ట్ చేస్తే స్మూత్‌గా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ రాని పక్షంలో దాన్ని చింపేయడం గట్రా చేయకండి. అలాగే ఉంచేయండి. ఉంచేసి క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ కవర్ అనేది ఉంటుంది. ఈ ఫ్రంట్ కవర్‌ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టోనర్ ఉంటుంది. ఈ టోనర్‌నయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే ఇందులో ఏమైనా పేపర్స్ జామ్ అయిపోతే ఇక్కడ మీకు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ పేపర్స్ అనేవి జామ్ అయినట్లు కనిపిస్తున్నాయి. వీటినైతే నెమ్మదిగా రిమూవ్ చేయండి. చూడండి, ఇక్కడ పేపర్స్ జామ్ అయ్యాయి. వీటిని స్మూత్‌గా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇంకా పేపర్స్ ఏమైనా ఇంకా ఎక్సెస్ పేపర్స్ జామ్ అయినట్లయితే చూడండి. ఇంకా ఇంకొక పేపర్ కూడా ఇక్కడ జామ్ అయినట్లు కనిపిస్తుంది. దాన్ని కూడా స్మూత్‌గా ఇలా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి నెక్స్టు ఈ టోనర్‌ను సేమ్ ప్లేస్‌లో పెట్టి ఫ్రంట్ కవర్‌నయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేపర్ జామ్ అయిపోతే ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకు అక్కడ స్ట్రక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫ్రంట్‌ను బ్యాక్ సైడ్‌కి తిప్పాను. తిప్పిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్ ఉంటుంది. దీన్నైతే ఈ కవర్‌ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు పేపర్స్ అనేవి జామ్ అయినట్లు కనిపిస్తాయి. చూడండి, ఇది రన్నింగ్‌లో ఉంది కాబట్టి పేపర్స్ బయటకొచ్చేస్తున్నాయి. ఇక్కడ క్లియర్‌గా చూసి పేపర్స్ ముక్కలు గానీ ఏవైనా ఉంటే ఆటిని కూడా రిమూవ్ చేయండి. అలాగే ఈ టాప్ కవరు కిందన కూడా మళ్ళీ ఇంకొక స్లైడ్ లాగా ఒక కవర్ అనేది, ఒక ట్రే అనేది ఉంటుంది. చూసారా, ఇది పేపర్ రోల్ అవ్వడానికి ఉంటుంది. దాన్ని కూడా ఓపెన్ చేసి అక్కడ ఏమైనా పేపర్స్ ఉంటే వాటిని కూడా మీరు రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ప్రింటర్‌ను ఆన్ చేసి మీరు పేపర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా బ్రదర్ డీసీపీ డూప్లెక్స్ ప్రింటర్‌లో పేపర్ ఏమైనా జామ్ అయిపోతే ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ 4 ప్లేస్‌లు అయితే మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.